రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ మోహిత్ రావు ఉన్నారు. నమస్తే అండి మోహిత్ రావు గారు, చెప్పండి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్పండి. నమస్తే అండి. ఈరోజు కేసు దర్యాప్తు చేయడానికి ధర్మస్థానం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకు హైపర్ టెక్నికల్ అంశం తీసుకోవడం జరిగింది. నోటీసులు మాకు సర్వ్ కాలేదు, మాకు ఇంకా మేము రిప్లై ఇంకా టైం కావాలని. దానికి మేము ఆల్రెడీ చెప్పాము. 10th ఫిబ్రవరి రోజు ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసినప్పుడే స్పీకర్ తరపున న్యాయవాది మాకు 3 days లో కౌంటర్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు 3 weeks అయినా కూడా వేయలేదని మేము కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు అవన్నీ పరిశీలించిన తర్వాత అందరికీ నోటీస్ హైపర్ టెక్నికల్ గ్రౌండ్స్ తీసుకోవద్దు, మాకు నోటీస్ ఇవ్వలేదని అంటే మేము 4 వారాలకు వాయిదా వేసి 25th March రోజు ఐటమ్ నెంబర్ 1 గా తీసుకుంటాం ఈ కేసుని. అప్పటి వరకు అందరికి నోటీసులు సర్వ్ చేయాలి. అలానే రిజిస్ట్రార్ జ్యుడిషియల్ హైకోర్టుకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందరు ఎమ్మెల్యేస్ పైన, స్పీకర్ పైన, అసెంబ్లీ సెక్రటరీ పైన నోటీసులు సర్వ్ చేయమని. అండ్ ఇది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆర్డర్ లో. ఎవరైతే కౌంటర్లు వేస్తారో వాళ్ళ తరఫున కౌంటర్లు వేయొచ్చు. బట్ 25th రోజు ఆ ఐటమ్ నెంబర్ 1 ఇది హియరింగ్ కి తీసుకుంటామని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి ఈరోజు ఆర్డర్ లో. మోహిత్ రావు గారు చెప్పండి, అంటే ప్రతివాదులు కొంచెం రీజనబుల్ టైం కావాలి అని అంటే కోర్టు అంటే ఎంత టైం కావాలి అని కొంచెం చురుకలు అంటించినట్టు కూడా తెలుస్తుంది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కరెక్ట్ అండి. వాళ్ళు మళ్ళీ టైం అడగడం అయింది. అక్కడేమో స్పీకర్ టైం అడుగుతున్నారు, ఇక్కడ వాళ్ళ అడ్వకేట్స్ కూడా టైం అడుగుతున్నారు కోర్టులో మళ్ళీ. సో దానికి కోర్టు చూసి మేము ఆల్రెడీ మీకు టైం ఇచ్చాము, మీరు కౌంటర్ వేస్తా అన్నారు, ఇప్పటివరకు వేయలేదు. అండ్ స్పీకర్ కూడా 5 ఏళ్ల తర్వాత మీరు డిసైడ్ చేసుకుంటే అప్పటి వరకు అసెంబ్లీ గడువు అయిపోతుంది. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ ఎట్లా ఉండొద్దు. మేము అప్పుడు డిసైడ్ చేసి వీళ్ళందరూ డెలింక్వెంట్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ డిస్క్వాలిఫై అవ్వాలని చెప్పినాక అప్పుడు అసెంబ్లీ టైం ముగిసించే వరకు ఈ తీర్పు వస్తే దానికి ఏం లయబిలిటీ ఉండదు. అందుకనే మేము ఇది ఇమీడియట్ గా డిసైడ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, రైట్ అండి మోహిత్ రావు గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు.